25 years డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఇది నేను పుట్టిన ఇల్లు. 25 years బిఫోర్ ఇక్కడ నుండి వచ్చాను. మా ఫాదర్కి ఇక్కడ ఇల్లు కట్టాలని ఉండే, ఆయన లేరు ఇప్పుడు. సో నేను కడతానో లేదో నాకు కూడా తెలియదు, బికాజ్ అప్పుడు మనం ఏం లేని స్టేజ్ నుండి వచ్చాము. ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకో 1 monthలో మన ఇల్లు రెడీ అయిపోతుంది. ఇదే డిజైన్. ఎవరికైనా పుట్టిన ఇల్లు అంటే ఒక అనుబంధం ఉంటుంది కదండి. ఆ ఇంట్లో నాకు కొన్ని వందల స్టోరీస్ ఉన్నాయి. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు ఇంటి స్టెప్స్ ఉంటుంది కదా, ఆ స్టెప్స్ నుండి ఇంటి వెనకాల యూటిలిటీ ఏరియాకి వెళ్ళడానికి నాకు ఇది పడేది. ఎందుకంటే అది మొత్తం చీకటిగా ఉండేది. అక్కడ ఒక స్కూల్ ఉండేది, ఒక ట్రీ ఉండేది. ఓకే, మా మమ్మీ వెళ్ళి కావాలని నాకు భయం పోవాలని చెప్పేసి నువ్వు వెళ్ళి ఫిల్టర్ అక్కడే ఉంటుంది, ఆ యూటిలిటీలోనే ఉంటుంది, వెళ్ళి ఫిల్టర్లో బాటిల్లో వాటర్ నింపుకొని రావాలి. ఇప్పుడు నా టాస్క్. సో అంత బాగుంది. కానీ ఇది ఒక 70 yards ఇల్లు మాత్రమే. అంటే గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెండు కలిపి 980 square feet మాత్రమే ఉంది. ఇప్పుడు దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఎలా డిజైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క రూమ్, లివింగ్ ఏరియా నుంచి ప్రతి ఒక్కటి ఎంత చిన్నగా ఉన్నాయి తెలుసా. ఇప్పుడు దానికి తగ్గట్టు షాపింగ్ చేయాలి. ఇంజనీర్ గారు 8.3 ఇచ్చారు, మా వాళ్ళు కట్టింది 7.7 కట్టారు. ఫీటా? మరి ఇంకేం చేస్తా. ఇప్పుడు దాంట్లో మనం మేనేజ్ చేయాలి. ఏంటి లివింగ్ ఏరియా? లివింగ్ ఏరియా ఈ హౌసే చిన్నగా ఉంది, దీన్ని ఎలా చేయాలి అనుకుంటే ఇంకా నువ్వు ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఇచ్చి. మరి అక్కడే వస్తారు ఎక్స్పర్ట్స్ అంటే. ఉన్నావు కదా నువ్వు ఎక్స్పర్ట్. చూపిస్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు రెడీ అయిపోతాను. గైజ్, మాకు ఈరోజు ఒక సారీ క్యాంపెయిన్ షూట్ ఉంది. అది షూట్ చేసిన తర్వాత దీనికి వెళ్ళాలన్నమాట. ఓకే, గెట్ రెడీ. ఈ లోపు నేను ఇంకొకసారి ఒక డ్రీమ్ వేసుకుంటా, ఒక డ్రీమ్ సాంగ్. గైజ్, ఇప్పుడే ఒక షూట్ కంప్లీట్ చేసేసి తొందరలో లంచ్ తినేసి మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నా. ఆల్దో ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ బికాస్ కొత్త హౌస్కి షాపింగ్ అంటే ఎవరికైనా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఇది మా ఫాదర్ డ్రీమ్, ఎట్ ద సేమ్ టైం నా డ్రీమ్. సో మీకు ఎలా వచ్చిందో ఏంటో అనేది మొత్తం మీకు చూపించబోతున్నాం 1 monthలో. ఇప్పుడు దానికి సంబంధించిన షాపింగ్ మా వైఫ్ గారికి వైఫ్ డ్యూటీ చేశాను నేను. ఇంకా నువ్వు రెచ్చిపో. ఎస్ సార్. ఓకే, వీఆర్ హియర్. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి టెస్ట్ పెట్టాలి. కానీ ఇక్కడ మన చిన్న స్పేస్కి తగ్గట్టు వస్తుందా చూద్దాం. చెప్పారు కదా ఆయన. హలో సార్, వెల్కమ్ టు రిసోనా. బాగున్నారు? బాగున్నాను. యాక్చువల్గా మేము మా కొత్త హౌస్కి వచ్చాము. మాకు ఇప్పుడు ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే చిన్న స్పేస్. మీరైతే చూపించండి. డెఫినెట్లీ నేను చూపిస్తాను సార్. ఈ సోఫా స్పెషాలిటీ ఏముందంటే సార్, ఈ మధ్య రోబో క్లీనింగ్స్ నడుస్తున్నాయి ఇంట్లో క్లీనింగ్ పర్పస్కి. దీంట్లో మనకి 6 inches గ్యాప్ ఉండడం వల్ల రోబో క్లీనింగ్ ఈజీగా ఉంటుంది, మనకి కిందికి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి సార్, దీంట్లో 4 recliners ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్క కార్నర్ సీట్లో రిక్లైనింగ్ ఉంటుంది. ఓకే. అండ్ అగైన్ నెక్ వచ్చేసి మాన్యువల్ అడ్జస్టబుల్ ఉంది సార్. దీంట్లో డ్యూయల్ మోటార్ అన్న కూడా నేను ఇస్తాను సార్ దీంట్లో. ఒకసారి రిక్లైన్ చేసి చూడండి. యా, ఈ లెదర్ స్పెషాలిటీ ఏమంటారు సార్, బోవైన్ హెడ్స్ అని చెప్పి యూరోపియన్ యానిమల్ ఉంటుంది సార్. ఇది ఈ యానిమల్ 40 to 50 degrees హీట్లో తిరుగుతుంటుంది. మన ఇండియన్ హీట్ దానికన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీ హీట్ని బ్రీత్ చేస్తుంది. దీస్ ఆర్ ద బ్రీతబుల్ లెదర్. నార్మల్ లెదర్ సోఫాస్ లో ఒక 1 hour, half an hour కూర్చుంటే బాడీ హీట్ అవుతుంది. ఈ లెదర్ సోఫాలో లైక్ 5 to 6 hours కూర్చున్నా కూడా మీరు బాడీ హీట్ అవ్వదు మనకి. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. అచ్చా, మా ప్లేస్ కి. ఓకే మేడం, ఇంకా ఏదైనా ఆప్షన్ నేను చూపిస్తాను మేడం. సార్, ఈ సోఫా కూడా ఒక ఆప్షన్ ఉంటుంది సార్ మనకి, కంఫర్టబుల్ సోఫా. అండ్ ఆ ఏరియా కొంచెం స్మాల్ కంజెస్టెడ్ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాకి సెట్ అవుతుంది సార్ ఇది, లైక్ స్మాల్ ఏరియాస్ కోసంకి. కానీ మీకు ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. యాక్చువల్లీ మా రూమ్ సైజ్ ఎంత అనుకుంటున్నారు మీరు? లైక్ ఒక 15 feet by 12 feet అనుకుంటున్నాను. అక్కడే మీరు సాంబార్లో కాదు. 8.3 into 7.6. మన దగ్గర ఓన్లీ లగ్జరీ ఫర్నిచరే ఉంటుంది అనుకున్నాము, ప్రీమియం కూడా ఉంది. ప్రీమియం లో ఆప్షన్స్ చూపిస్తే ఆ సైజ్ కి మేము ఇవన్నీ ప్రీమియం కలెక్షన్స్ సార్. ఇందాక మీరు చూసినవన్నీ ప్రీమియం కలెక్షన్స్ సార్ ఇవి.
కంఫర్ట్ అయితే స్లీక్ ఆర్మ్ ఉంటుంది. ఇందాక కొంచెం బల్కీ ఆర్మ్ రెస్ట్ చూసారు కదా, ఇది కొంచెం స్లీక్ ఆర్మ్ రెస్ట్. యా. అండ్ ఒకటి మెయిన్ థింగ్ అబ్జర్వ్ చేస్తే మీరు ప్రతి ఒక్క సోఫాలో గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది మనకి. కరెక్ట్. చిన్న డీటెయిల్ అయినా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని ఇయర్స్ వరకు సోఫా కింద క్లీన్ చేయకుండా అలా డస్ట్ ఉండిపోతుంది. డెఫినెట్లీ సార్. పర్ఫెక్ట్. అది నాకు ఆగట్లేదు, కొంచెం చూద్దాం సార్. ఇది ఇంకొక సెకండ్ ఆప్షన్ ఉంటుంది సార్. ఇది ఇన్ సోఫా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి స్పేషియస్ తో కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది. సేమ్ దీంట్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. మనకి రోబో క్లీనింగ్ ఉంటుంది కింద. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి లంబర్ సపోర్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎవరు కూర్చున్నా కూడా కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంటారు ఈ సోఫాలో, పర్టికులర్ సోఫాలో. లైక్ ఆర్మ్ రెస్ట్ కూడా మీకు 1 feet దగ్గర ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. కూర్చున్నప్పుడు కొంచెం స్టైలిష్ లుక్ గా ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి డిజైన్స్ ఏదైతే మెటల్ క్రోమ్ ఫినిష్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం అట్రాక్టివ్, కొంచెం పాపప్ టైప్ లో ఉంటుంది. అండ్ ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్. ప్రతి ఒక్క కలర్ సేమ్ కాకుండా కొంచెం లైటిష్ బీచ్ టైప్ లో ఉంటుంది ఈ కలర్. అండ్ దాంట్లోనే కొంచెం మ్యాచింగ్ పర్పస్ కి కొంచెం టెక్స్చర్ లో వచ్చాం చైర్ కి. ఈ స్టేట్మెంట్ చైర్ చూస్తున్నాను నేను, టెక్స్చర్డ్ ఉంది కదా, కొంచెం మన హౌస్ కి లైక్ జస్ట్ సోఫా సెటప్ అలా ట్రెడిషనల్ గా కాకుండా ఇలా స్టేట్మెంట్ చైర్స్ తీసుకొని ఇది కూడా తీసుకోవచ్చు. చాలా కాంపాక్ట్ ఉంది ఏరియా. సో జస్ట్ స్టేట్మెంట్ చైర్స్ కి వెళ్ళొచ్చా? జస్ట్ స్టేట్మెంట్ వెళ్ళొచ్చు మ్యామ్. నా దగ్గర ఇంకా పైన కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆప్షన్ లో స్పెషాలిటీ ఏముంటుందంటే యూ విల్ గెట్ ద టెక్స్చర్ ఫినిష్. యా, కొంచెం కూర్చున్నప్పుడు కొంచెం ఇయర్స్ కూడా కొంచెం బయటికి వస్తున్న కొంచెం గ్రాండ్ లుక్ గా ఉంటుంది. రైట్. యూ కెన్ కీప్ 2 chairs 1 table లాంటి కాన్సెప్ట్ కూడా పెట్టొచ్చు. సేమ్ లెదర్ సార్, బోవైన్ హెడ్స్ యానిమల్ ఉంటుంది. దీస్ ఆర్ ద బ్రీతబుల్ లెదర్. అగైన్ దీని థిక్నెస్ వచ్చేసి 1.6 థిక్నెస్ ఉంటుంది సార్. దీస్ ఆర్ టాప్ మోస్ట్ క్వాలిటీ. మాక్సిమం లెదర్స్ లో 1.3 mm 1.2 mm లో బ్రీతబుల్ ఉండదు. కొంచెం బాడీ హీట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది 1.6 ఉండడం వల్ల దీనిపైన టానింగ్ ప్రాసెస్ ఉంటుంది. టానింగ్ ప్రాసెస్ ఏముంటుందంటే రబ్బింగ్ ప్రాసెస్ ఉంటుంది సార్. అది చేయడం వల్ల కొంచెం బ్రీత్నెస్ కొంచెం పెరుగుతుంది దీంట్లో. అండ్ లెదర్ లైఫ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. లైక్ 4 years దాకా లెదర్ లైఫ్ ఉంటే 6 years దాకా దీని ఇంక్రీజ్ అవుతుంది. మేము కొంచెం వార్మ్ కలర్స్ లో ఈసారి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఇల్లు మొత్తం వైట్ ఉంది మ్యామ్. yes మ్యామ్. సో కొంచెం వార్మ్ కలర్స్ కి వెళ్దాం అనుకుంటున్నాం. డెఫినెట్లీ మేడం. దీంట్లో మనం కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మేడం. 2 months టైమ్ లో మనం 30+ కలర్ ఆప్షన్స్ ఇచ్చేస్తాం మేడం. ఇంకా మనకి టైం ఉందంటే ఐ విల్ గివ్ 500+ కలర్ ఆప్షన్స్. ఓకే 500+ కలర్ ఆప్షన్స్ I do have. ప్రతి దాంట్లో. yes ma'am. leather, fabric, whatever you want, we do have lot of color options ma'am. అచ్చా సార్ బెడ్ కూడా చూస్తాను కదా, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఇది కొంచెం రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఫినిష్ కూడా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ కూడా దీని బ్యూటీని ఎలాన్స్ చేస్తుంది. అండ్ ఈ ప్యాటర్న్ కూడా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ లో ఉంటుంది. ఇది కొంచెం ఇయర్స్ టైప్ లో సైడ్ లో వచ్చినట్టుగా ఉంటుంది ఇది. yes మేడం. కానీ ఇది బాగా స్టర్డీ ఉంది, ఆల్మోస్ట్ ఫిక్స్డ్ ఫర్నిచర్ లాగా ఉంది. లేదు మేడం, దీంట్లో ఇక్కడ మనకి లోపల చూస్తే ఇక్కడ మనకి మెటల్ ఫ్రేమింగ్ ఉంది. దాని వల్ల కొంచెం స్టడీనెస్ ఉంటుంది. ప్రీవియస్ టైంలో ఏముంటుండే అంటే మనకి వుడెన్ ఫ్రేమింగ్ వస్తుండే, ఇప్పుడు దీంట్లో టోటలీ మెటల్ ఫ్రేమింగ్ వస్తుంది. మన ఇల్లు మాక్సిమం వచ్చేసి న్యూట్రల్ కలర్స్లో వెళ్తాం మనం. లైక్ బేజ్ కలర్, వైట్ కలర్, క్రీమిష్ టైప్ ఆఫ్ కలర్స్లో వెళ్తాం. ఈ కలర్ కొంచెం పాపప్ చేస్తుంది ఆ ఏరియాలో. ఆ ఇంటిని కొంచెం బ్యూటిఫుల్ ఎన్హాన్స్ గా చేస్తుంది. ఇది బాగుంటుంది సార్. ఇది అండ్ దీని సైజ్ ఎంత? ఇది 6x6.5 సార్. ఇది కింగ్ సైజ్ బెడ్ సార్. ఇది కొంచెం పెద్దగా అవుతుంది కదా. 6x6.5 అంటే పెద్దగా అవుతుందా సార్? సరే సార్, నాకు దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉంది, అది పైన ఉంది, మీకు చూపిస్తాను సార్. 1 second. ఇది కూడా ఒక సోఫా ఉంటుంది సార్. కొంచెం కాంపాక్ట్ హౌసెస్ కి ఇది బాగుంటుంది సార్. ఈ సోఫా కొంచెం రెగ్యులర్ కాకుండా కొంచెం అన్ఈవెన్ షేప్ లో ఉంటుంది. ఇది కొంచెం కర్వ్ అవుతుంది లాస్ట్ లో. మనం ప్రీవియస్ ఇంట్లో చూసినట్టుగానే ఉంటుంది మేడం. కొంచెం డిఫరెంట్ కాంపాక్ట్ సైజ్ లో బాగుంటుంది. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా ఇలాంటి కొంచెం కర్వ్ లో ఉంది. yes మేడం. బట్ మా స్పేస్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి అంతకంటే చిన్న హోమ్స్ కి ఇది చాలా బాగుంటుంది. డెఫినెట్లీ మేడం. అండ్ సేమ్ స్పెసిఫికేషన్ వస్తుంది మేడం అన్ని సోఫాస్ కి. బట్ ఆర్మ్ రెస్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ డిజైనర్ టైప్ లో ఉంటుంది. ఓకే. అండ్ అగైన్ ఈ సోఫా వచ్చేసి కొంచెం సీనియర్ సిటిజన్ కూడా కొంచెం సజెస్టబుల్ మేడం. అచ్చా. వై? బికాజ్ యు ఆర్ గెటింగ్ బ్యాక్ సైడ్ మనకి లంబర్ సపోర్ట్ పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ పిల్లో రావడం వల్ల. ఓకే. అండ్ ఇది కూడా చాలా ఐ క్యాచీ ఉంది. యాక్చువల్లీ దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ స్మాల్ స్పేసెస్ కదా. yes చాలా కాంపాక్ట్ ఏరియాకి ఇది పెట్టొచ్చు మేడం. దీని సైజ్ ఎంత ఉంటుంది? ఇది 4 feet ఉంటుంది సార్. 4.5 feet ఉంటుంది. 4.5? అచ్చా. yes ఇది డెప్త్ వచ్చేసి 1 feet ఉంటుంది సార్. దీంట్లో స్పెషాలిటీ ఏముంటుందంటే సార్, ఇక్కడ వచ్చేసి మనకి మార్బుల్ వస్తుంది. అండ్ అగైన్ పైన గ్లాస్ వస్తుంది, కొంచెం లగ్జరీ సెగ్మెంట్ రావడం పర్పస్ కి. అండ్ కింద వచ్చేసి పీవీడీ కోటింగ్ లో కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటుంది సార్. ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? డెఫినెట్లీ మేడం. ఇది SS304 అని చెప్పి గ్రేడ్ ఉంటుంది మేడం. దానిపైన పీవీడీ కోటింగ్ చేస్తాం. దాని వల్ల నార్మల్ దానికన్నా కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ పీవీడీ ఏమో ఇక్కడ పేస్ట్ అయింది, ఈ మార్బుల్ ఏమో అక్కడ కొంచెం పేస్ట్ అయింది. ఇక్కడ కొంచెం ఆర్ట్ ఎఫెక్ట్ పెడితే బాగుంటుంది సార్ ఏరియాస్ కి. ఏదైనా ఏరియా డల్ అయిపోయిందంటే ఆ ఏరియాని పాపప్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది సార్. సూపర్. ఓకే, పైకి వెళ్ళి అది చూద్దాం. డెఫినెట్లీ మేడం. సార్ ఆ ఏరియా మీరు చెప్పారు కదా, దానికి పర్ఫెక్ట్ డైమెన్షన్ కి ఇది బాగుంటుంది సార్. ఇది ఒకసారి కూర్చొని సార్. ఓకే, ఎలా ఉంది సార్ కంఫర్ట్? చాలా బాగుంది. మెయిన్లీ దీంట్లో ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల చాలా సేపు దాకా కూర్చోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది రివాల్వింగ్ ఉంది.
360 degrees రివాల్వ్ అవుతుంది. అండ్ కింద మెటల్ బేస్ రావడం వల్ల మనకి కొంచెం స్పేషియస్, కొంచెం డిజైనర్ టైప్లో ఉంటుంది. అండ్ ఈ చైర్ కూడా కొంచెం ఫ్లఫీ టైప్లో ఉంటుంది. అయితే ఇంతకు ముందు చైర్ ఉంది కదా, స్టేట్మెంట్ చైర్, అది కొంచెం రాయల్ లుక్ ఉంది. ఇది కొంచెం కొంచెం కాటేజ్, కొంచెం అలా బాగుంటుంది, సెమీ కాటేజ్ లుక్ ఉంది. డెఫినెట్లీ మేడం. బట్ ఆ ఎంట్రన్స్ ఏరియా కదా, మనం కొంచెం పాపప్ అవ్వడం కోసం ఇది బాగుంటుంది. ఎస్, ఎందుకంటే మనకి స్పేస్ తక్కువ ఉంది కదా మేడం. స్పేస్ ఎక్కువ ఉంటే మనం సోఫా ప్లేస్ చేయొచ్చు. స్పేస్ 8 feet అంటే 8 feet లో ఏ సోఫా పెట్టలేము. సోఫా పెడితే వేరే వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఎవరైనా బయటి వాళ్ళు వస్తే ఆపోజిట్లో కూర్చోపెట్టాలన్నా కూడా అంత బాగుండదు. ఈ చైర్ కాన్సెప్ట్ వెళ్తే చాలా బాగుంటుంది, కొంచెం ఎలిగెంట్గా, రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లో ఇంకొక ఆప్షన్ పెట్టవచ్చు మేడం, 2 chairs 1 table సహా సేమ్ రౌండ్ కార్పెట్ తోటి ఆపోజిట్లో ఒక బెంచ్ లైప్ కాన్సెప్ట్ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్. బెంచ్ అంటే రెగ్యులర్ బెంచ్ కాకుండా కొంచెం డిజైనర్ బెంచ్ ఇద్దాం సార్, లైక్ సోఫా కంఫర్ట్ లాంటి బెంచ్ ఇద్దాం మనం అక్కడ. ఇదిగోండి సార్, ఇందాక చెప్పాను కదా సేమ్ బెంచ్ ఇది పెట్టొచ్చు. ఓకే, 2 chairs ఆపోజిట్ లో ఇలాంటి బెంచ్ పెట్టొచ్చు సార్ మనం 2 members కూర్చోడానికి. ఇందాక చెప్పారు కదా గెస్ట్ ఎలా కూర్చుంటారని చెప్పి, ఇలా కాన్సెప్ట్ లో కూర్చోవచ్చు. ఓకే, ఒక 40 to 50 ఆప్షన్స్ ఉన్నాయి మేడం నా దగ్గర. ఆన్ ఆర్డర్ లో అది ఇవ్వగలను నేను. మనకి కావాలంటే ఆ ఏరియా ప్రకారంగా నేను సజెస్ట్ చేస్తాను సార్. మీరు ఒకసారి నాకు ఫ్లోర్ ప్లాన్ ఇస్తే ఏ ఏరియాలో ఏమేమి సెట్ అవుతుంది మొత్తం మీకు సెట్ చేసి ఇస్తాను మీకు. అది ఈజీ అవుతుంది మీకు. బెంచ్ అండ్ ఆ సోఫా 2 chairs కాన్సెప్ట్ మనకి వద్దు అంటే ఈ సోఫా కాన్సెప్ట్ లో వెళ్ళొచ్చు మేడం మనం. అచ్చా, ఎస్, ఇది పర్ఫెక్ట్ గా ఉందిరా. ఇది ఎంత చిన్నగా ఉంది సోఫా, కరెక్ట్ గా ఉంది కదా. ఇది వచ్చేస్తుందా 8 feet లో వచ్చేస్తుంది మేడం మనకి. Wow. ఆపోజిట్ లో మనకి ఏం రాదు. ఈ సోఫా కాన్సెప్ట్ అండ్ ఒక చిన్న టేబుల్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఆ ఏరియాలో మెయిన్లీ దీంట్లో లాంజర్ కూడా వస్తుంది మనకి. అండ్ 2 seater సోఫా కూడా వచ్చేస్తుంది. అండ్ మెయిన్ చూస్తే మీరు ఆర్మ్ రెస్ట్ వచ్చేసి స్లీక్ గా ఉంటుంది సార్ మనకి. మీకు బ్యాక్ కి రిలాక్స్ తీసుకున్న కూడా మీకు లంబర్ సపోర్ట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. గెస్ట్ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం అన్కంఫర్టబుల్ కాకుండా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఆ ఏరియాలో. మళ్ళీ అన్నిట్లో సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది మనకి. రైట్, క్లీనింగ్ కి ఈజీ. ఇలా వద్దు మనం 3 seater కావాలంటే అలా కూడా చేయొచ్చు సార్, అది కూడా ఉంది నా దగ్గర ఆప్షన్. అది రెగ్యులర్ అయిపోతుంది, ఇది కొంచెం మంచిగా ఉంది కదా. ఇంట్లో మాక్సిమం టైం మీరే స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు కూర్చోడానికి కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫిక్స్. ఇది ఫిక్సా, స్టేట్మెంట్ చైర్సా? ఇది యాక్చువల్లీ ఇది బాగుంది ఆప్షన్. కింద మనం బెడ్ చూసాం కదా సార్, ఇది కూడా ఒక ఆప్షన్ వెళ్ళొచ్చు సార్ మనం ఆ ఏరియాలో. కానీ సోఫా కదా. ఒక్క నిమిషం ఆగండి సార్. ఓ మై గాడ్, సోఫా కమ్ బెడ్ నుంచి ఒక మొత్తం మ్యాట్రెస్ తో సహా వస్తుంది. ఇది ఏంటిది అసలు, స్టడీగా ఉంది. ఎస్ మ్యామ్, ఇది క్వీన్ సైజ్ బెడ్ లాగా ఉంటుంది. ఇందాక మనం బెడ్ చూసాం కదా కాంపాక్ట్ అవుతుంది అన్నారు కదా, ఇది ఆప్షన్ పెట్టొచ్చు మనం ఆ ఏరియాలో. ఇది అసలు ఇది ఎంత సైజ్? 6 feet 6 feet ఉంటుంది సార్. ఇది 6 feet by 6.5 ఉంటుంది ఫ్రంట్ లో. క్వీన్ సైజ్ బెడ్ సైజ్ ఉంటుంది సార్ మనకి ఇది. ఓకే, ఆ బెడ్ టోటల్ పెట్టి మనం బ్లాక్ చేయడం కన్నా ఇది ఒకటి వెళ్ళొచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ బెడ్ ఇది. ఎస్ సార్. అండ్ అగైన్ ఇది వచ్చేసి లేటెక్స్ మ్యాట్రెస్ ఉంది సార్, ఇంకా కొంచెం కంఫర్ట్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్ మ్యాట్రెస్ కన్నా. అండ్ అగైన్ ఇది వచ్చేసి అపాలిస్టర్ వచ్చేసి టోటల్ లెదర్ లో ఉంటుంది సార్ ఇది. ఓకే, అండ్ మెకానిజం మెటల్, ఫ్రేమింగ్ అంతా వచ్చేసి మెటల్ది ఉంటుంది. మీరు ఎంత వెయిట్ పడినా కూడా మనకి ఏం ఎఫెక్ట్ అవ్వదు సార్. ఇది రఫ్ గా మనం యూస్ చేయొచ్చు. అగైన్ ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ బెడ్ లాగా కూడా ఉండదు సార్. ఇది జస్ట్ ఈజీ టు క్లోజ్ ఉంటుంది ఇది. ఓకే, అరే అంత సింపుల్ గా ఒక చేయితో చేస్తారు. ఎస్ మ్యామ్. కంఫర్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని నేను నమ్మలేను, ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసరికి దీనికంటే ఇంకా అడ్వాన్స్ చేస్తారు డెఫినెట్లీ. ఇప్పుడు ఇది టెంప్ట్ అవ్వాలా ఏంటంటే అర్థం. ఇది బ్లాక్ చేసుకోండి సార్, ఎందుకంటే దీంట్లో ఆప్షన్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. ఎంత ఆప్షన్స్ వచ్చినా కూడా మ్యాట్రెస్ తో సహా కంఫర్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బెడ్రూమ్ మొత్తం పొద్దున్న నుంచి నైట్ వరకు బ్లాక్ అవ్వకుండా ఇలా పెట్టుకోవచ్చు. నైట్ బెడ్ పెట్టుకొని మళ్ళీ అగైన్ యూ కెన్ యూటిలైజ్ ద స్పేస్ బెడ్రూమ్. మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు. చాలా డెప్త్ ఉంది. ఇది నెక్ రెస్ట్ కూడా ఎంత బాగుంది చూసారా. నార్మల్ ఒక రిక్లైనర్ సోఫా లాగా కంఫర్ట్ ఉంటుంది మనకి. నార్మల్ ఫెదర్ యూస్ చేస్తాం మనం సార్. దీని వల్ల ఏముంటుంది అంటే కంఫర్ట్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నార్మల్ ఫోమ్ లో కొంచెం బ్యాక్ టు స్పేస్ వచ్చేస్తుంది, కొంచెం పుష్ బ్యాక్ చేసేదాకా ఉంటుంది. ఇది మీరు కూర్చున్నప్పుడు రిలాక్స్ గా ఉంటుంది, అది మెల్లగా స్లోలీ పైనకి వస్తుంది. ఇది కొంచెం కంఫర్ట్ లెవెల్ బాగుంటుంది సార్ దీంట్లో. మెమరీ ఫోమ్ లాగా. ఎస్ మేడం. కలర్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈస్ గా. ఎస్, సేమ్ మీరు చెప్పినట్టే మనకి 50+ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా టైం ఉందంటే 500+ కలర్ ఆప్షన్స్. పర్ఫెక్ట్ సార్ ఇది ఇప్పుడే వచ్చింది సార్ సోఫా చైర్ వచ్చేసి. ఇప్పుడా? జస్ట్ ఇప్పుడే వచ్చింది సార్, ఇప్పుడే సెటప్ చేస్తున్నారు, ఇప్పుడే వచ్చింది అది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మిమ్మల్ని నమ్మనన్నాను? అందుకే నిన్ను నమ్మరు కానీ నన్ను 100% నమ్ముతాను.
మేము వచ్చిన ప్రతి ఒక్కసారి అరే ఇది బాగుంది తీసుకుందామంటే మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. సో అందుకే నేను అన్నాను. బట్ ఎనీవేస్ ఆడియన్స్కి అందరికీ తెలుసు ఆయనే మిస్టర్ సందీప్ గారు, కో ఫౌండర్ ఆఫ్ రిజోనా. చాలా బాగున్నాయి ఆప్షన్స్ అండ్ ప్రీమియం క్వాలిటీలో కూడా స్మాల్ స్పేసెస్కి బిగ్ స్పేసెస్కి అన్నిటికీ కుదిరేలాగా ఉన్నాయి సార్. అసలు మీరు ఎప్పుడు వచ్చారు సార్? నాకు చెప్పకుండా వచ్చారు సార్. మేము షూట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేను రేపు వెళ్ళిపోతున్నాను అనమాట. వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టాక్ బట్ వీ డోంట్ బిలీవ్ టు పుష్ జస్ట్ స్టాక్. అంటే ఎవరికైనా అర్జెంట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ బై. బట్ మేము దేంట్లో బిలీవ్ చేస్తామంటే people should buy something which match their interiors and home and their taste. So we are ready to do that customization within a period of 1 to 1.5 months and give you. So it depends on the quantity and it depends on the timeline. Max of 60 days, but we can definitely do whatever fabric, whatever leather color. We have a lot of options and you can definitely select from that. అండ్ ఇంకా నేను మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాను, ఎందుకంటే మళ్ళీ ఏముంటాయో తెలియదు. ప్లస్ అంటే మాకు ఇంకొక 15 daysలో మనకి డైనింగ్ టేబుల్ ఆప్షన్స్ కూడా చాలా వస్తున్నాయి అని చెప్పాను కదా. సో యూ గైస్ షుడ్ come again another 15-20 days and I will show you a lot more options. Yeah, we are getting smaller ones also. 4-seater. Yeah, 4-seater also we have. Wow. Definitely గా వచ్చేద్దాం because this is very conveniently located also. మా ఇల్లు పక్కనే గచ్చిబౌలిలో ఉంది ఇది. మీరు కూడా డెఫినెట్గా వచ్చి విజిట్ చేయండి. ఫస్ట్ కమ్ చెక్అవుట్ దేర్ కలెక్షన్ అండ్ దెన్ ఫార్మ్ యువర్ ఒపీనియన్. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వచ్చి ఫిజికల్గా చూస్తేనే మేము చెప్పిన క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ మీకు అర్థమవుతుంది. బికాస్ వయా ద కెమెరా మేము కంఫర్ట్ ఎలా ఉంది చెప్పలేము కదా, అది మీరే వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో యా, కమ్ గైస్, వీళ్ళ అడ్రస్ అండ్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు దొరికిపోతుంది. సో చెక్ ఇట్ అవుట్, కమ్ విజిట్ రిజోనా. You can fulfill your dreams of a dream home. If you like this video, you know what you have to do, you guys. Subscribe, like and share and follow us on all our social media handles. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix. Bye. Thank you so much, Sandeep. Thank you. We'll meet again.